క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 16వ అధ్యాయము 8-13 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 8-13 వచనాలు. 9-13 వచనాలు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనపడినని వారు నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరుకి నడిచిపోవచ్చుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి, కానీ వారు వీరి మాటనైనను నమ్మలేకపోయిరి. దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించుగాక. మనం మార్కు సువార్త ప్రారంభంలోనే మాట్లాడుకున్నాము. మార్కు సువార్త చాలా త్వరగా విషయాలను రాస్తాడు. ఎక్కువ సమయాన్ని అనవసరమైన విషయాల మీద వెచ్చించలేదు. త్వరగా జరిగిన సంఘటనలో ప్రస్తావన చేశాడని మనం మాట్లాడుకున్నాం. అలాంటిదే ఈ 2, మగ్దలేని మరియ అలాగే ఎమ్మయి మార్గంలో శిష్యులు. ఈ 2 సంఘటనలను మిగతా సువార్తికులు విస్తరించి రాశారు, కానీ మార్కు మాత్రం కట్ షాట్ చేశాడు. ఎందుకంటే అక్కడ మెయిన్ పాయింట్ ఒకటి పట్టుకున్నాడు మార్కు. ఏంటి అని అంటే, ఈ స్త్రీ ఆ 2 శిష్యులు వెళ్ళి చెప్పినా వాళ్ళు నమ్మలేదు అన్నది మార్కు సువార్తికుడి యొక్క ప్రధానమైన పాయింట్. మామూలుగా అయితే మనము యోహాను సువార్తలో చూస్తాం, మగ్దలేని మరియ యేసు ప్రభువారు కనిపిస్తారు. అక్కడ యేసు ప్రభువారిని తోటమాలని ఆమె పొరపడుతుంది. ఆ తర్వాత ఆయన యేసు మరియా అని పిలుస్తారు. దానికి ఆమె రబ్బోని అని ఆయన కాలు పట్టుకోబోతుంది, ముట్టుకోవద్దు అంటారు. ఇదంతా ఉంటుంది. కానీ మార్కు భక్తుడు అది రాయదలుచుకోలే. దాంట్లో మార్కుకి ఏం పెద్ద సిగ్నిఫికెన్స్ కనిపించలే. తర్వాత ఆమె వచ్చి చెప్పినప్పుడు శిష్యులు వినలేదు అన్నది మార్కుకి ప్రధాన అంశం అనిపించింది. అలాగే ఎంఐ మార్గాన్ని కానీ చూసుకుంటే ఆ 2 శిష్యులు విస్తరించి మాట్లాడతాడు యేసయ్య. అందులో లేఖనాలన్నీ బోధిస్తాడు. ఒక ఊరు వచ్చిద్ది, అక్కడ రొట్టె విరిచి వారికి ఆహారం రెడీ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి. ఈ విషయాలన్నీ మార్కు సువార్తికుడు ఒమిట్ చేస్తాడు. మళ్ళీ వచ్చి వాళ్ళ శిష్యులకు ఈ విషయం చెప్తే అది కూడా నమ్మలేదు. సో మార్కు సువార్తికుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం, విన్నా కూడా నమ్మలేకపోయారు, చూచి నమ్మలేకపోయారు, విని నమ్మలేకపోయారు. అంటే ఏమని నమ్మలేకపోయారు? యేసు బ్రతికి ఉన్నాడన్న సత్యాన్ని వారు ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. కానీ వారిని ఎప్పుడు ప్రభు ఖండించటం లేదు. ఎందుకంటే వారు ఉన్న పరిస్థితి వేరు, వారున్న సిచ్యువేషన్ వేరు. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఒకదానమ్మట ఒకటి వారు వార్తలు విని అర్థం చేసుకొని గ్రహించుకునే స్థితిలో వారు లేరు. ఆ తర్వాత చిన్నగా వారు నమ్మారు. నమ్మిన తర్వాత ఏం చేశారన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. చరిత్ర సాక్ష్యం. ఒక్కొక్కళ్ళు యేసయ్యకు హతసాక్షులుగా మారిపోయారు. అది వారి భవిష్యత్తు ప్రభువుకు తెలుసు కాబట్టి వారి ఉన్న ఈ చిన్న పొరపాటులను ఆయన క్షమించారు. అందులో ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి చాలా అవకాశాలు దేవుడిచ్చారు వారికి. అదేవిధంగా నువ్వు నేను కూడా
కొన్నిసార్లు మనం కొన్ని వార్తలు మనకు నచ్చకపోవచ్చు, నమ్మకపోవచ్చు, నమ్మేలా ఉండకపోవచ్చు. కానీ వాస్తవాలను ఎవరో తారుమారు చేయలేరని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నా. దేవుడు దీవించి ఆస్వాదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను సహాయం దయచేయగలరని మనం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.